సొంత మేనల్లుని చంపాలనుకున్న అతను చరిత్రలో మీరు ఎక్కడైనా చూసారా, విన్నారా? ఆ కథే మనం జరుపుకునే హోలీ పండుగకు సంబంధించిన హోలికా దహనం. హోలీ పండుగ వెనుక బలమైన చరిత్ర ఉంది. ఇక కథలోకి వెళ్తే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు నారాయణుని తీవ్రంగా ద్వేషించేవాడు. కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందులో ఒకటే, తన సోదరి అయిన హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురికొల్పడం. హోలికకు బ్రహ్మదేవుని వరం ఉంటుంది. తను మంటల్లోకి ఒంటరిగా వెళ్తే అగ్ని తనను దహించదు. కానీ హోలిక ప్రహ్లాదుని చంపే ప్రక్రియలో నిబంధనను ఉల్లంఘించి ప్రహ్లాదునితో పాటు మంటలోకి వెళ్తుంది. నారాయణుడు తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని రక్షిస్తాడు. హోలిక మాత్రం అదే మంటల్లో దహనమవుతుంది. ఇది అధర్మంపై ధర్మం విజయానికి ప్రతీక. అలాగే హోలీ పండుగను రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా కూడా జరుపుకుంటారు. వసంత ఋతువులో రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆనందోత్సవాలతో ఈ పండుగను చేసుకుంటారు. ఈ హోలీ మీ జీవితంలో కొత్త రంగులు నింపాలని, సంతోషాలను పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. దిస్ ఇస్ వినయ్ సైనింగ్ ఆఫ్.